అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను ఒక గిన్నెలోకి గ్లాసు పావు వరకు మేము రెగ్యులర్గా తినే బియ్యాన్నే వాడుతున్నానండి. ఒక ఫుల్ గ్లాసు, అదేవిధంగా ఒక పావు గ్లాసు వరకు బియ్యాన్ని వాడుతున్నానండి. ఈ బియ్యాన్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అంటించి కుక్కర్లోకి 6 స్పూన్స్ వరకు నేతిని వేసానండి. అదేవిధంగా ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అదేవిధంగా 2 యాలకులు, అదేవిధంగా ఒక పావు స్పూన్ దాకా షాజీరా యాడ్ చేస్తున్నానండి ఈ నేతిలోకి. ఇప్పుడు చిన్న జాపత్రి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ సిమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే విధంగా వేయించుకోవాలండి. 2 to 3 minutes వరకు వేయించుకోవడానికి పడుతుంది. ఇప్పుడు ఈ వేగినటువంటి నేతిలోకి ఒక బౌల్ వరకు ఉల్లిపాయలు, ఒక బౌల్ వరకు టమాటోలు వాడుతున్నానండి ఈ బిర్యానీ తయారీలో. నేను ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, 2 టమాటాలు మీడియం సైజువి అయితే సరిపోతుందండి. అదేవిధంగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు, 6 పచ్చిమిర్చి చీలికలు అయితే సరిపోతున్నాయండి దీనిలోకి. ఇవన్నీ కలిసే విధంగా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు ముక్కలు యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ విధంగా సన్నని సెగ మీద ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఈ ముక్కలన్నీ కొంచెం రంగు మారే విధంగా తిప్పుతూనే ఉండాలండి. మనం ఇప్పుడే టర్న్ అవుతున్నాయండి, కలర్ చేంజ్ అవుతుందండి. ఈ విధంగా అడుగు అంటుకున్నట్టు వస్తుంది చూడండి. సిమ్లోనే ఉంచుకోవాలండి, కొంచెం హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ బౌల్ వరకు మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేశానండి. నేను ముందుగానే కడిగి దానిలో కొంచెం పసుపు వేసి పెట్టుకున్నానండి పక్కన. ఆ ముక్కలు మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేశానండి. ఈ విధంగా సిమ్లో ఉడకనివ్వాలండి. ఇవి మష్రూమ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, ఎందుకంటే మొత్తం స్మాష్ అయ్యి అన్నంలో కలిసిపోతాయి కాబట్టి సిమ్లో జాగ్రత్తగా 2 to 3 minutes ఈ మసాలాలు ఇవన్నీ వేగే విధంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. చిన్న స్పూన్స్ తోటి 2 స్పూన్స్ వరకు గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ గరిట తీసుకొని ఈ వేసినటువంటి గరం మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా సన్నని సెగ మీద ఈ విధంగా వేయించుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న బౌల్ వరకు పుదీనా, అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ గరిట తీసుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ముక్కలు మొత్తాన్ని సిమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ వేగిపోయినటువంటి దానిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి మాత్రమే వాడండి ఫ్రెండ్స్. ముందు రోజులు అయితే మాత్రం టేస్ట్ బాగోదు, అందుకని అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లాన్ని చిన్నులపైన దంచుకొని మాత్రమే దానిలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచి ఇవన్నీ వేగి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. దీనిలోకి మనం
నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ ముందే ఈ బియ్యాన్ని నానబెట్టాను. ఈ విధంగా ఉన్న బియ్యాన్ని మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు గరిట తీసుకొని ఈ బియ్యాన్ని మొత్తాన్ని ఆ మసాలా దానిలోకి కలిసే విధంగా ఈ విధంగా టర్న్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. మనము ఇందాక ఏ గ్లాస్ అయితే బియ్యానికి నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి దీనిలోకి నీటిని యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడే. మూడు గ్లాసుల వరకు నీటిని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేసి ఈ విధంగా మొత్తాన్ని తిప్పుకొని స్టవ్ ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే 3 విజిల్స్, కరెక్ట్గా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. సిమ్లో అయితే ఈ విధంగా పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ విధంగా విజిల్స్ వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు నాకు 3 విజిల్స్ ఈ విధంగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి ఈ విధంగా ఉంది మన రైస్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.